స్వచ్ఛ ఆంధ్ర వైపు వడివడిగా అడుగులు వేద్దామని, అలాగే ప్లాస్టిక్ను సమూలంగా నిషేధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వింజమూరులో శనివారం నాడు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నెలలో 3వ శనివారంను పురస్కరించుకొని స్థానిక బంగ్లా సెంటర్ నుండి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు కోలాహల వాతావరణంలో ర్యాలీ నిర్వహించారు. సదరు ర్యాలీలో సర్పంచ్ నల్లగొండ్ల సుజన, ఉప సర్పంచ్ గుండం సుశీల, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావు, ఎంఈఓ మధుసూదన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండయ్యలతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. తదుపరి హైస్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రక్రియలో భాగంగా ప్లక్కార్డులను ప్రదర్శించారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెరటి తోటను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని స్కూల్లో పెరటి తోటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను అందిస్తుందని తెలియజేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ను ప్రతి ఒక్కరూ నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ కారకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ పదార్థాలను తినడం వల్ల మూగజీవాలు చనిపోతున్నాయని వెల్లడించారు. కృత్రిమ బ్యాగులు వాడడం మంచిదని మార్గదర్శకాలు చేశారు. ప్లాస్టిక్ ను నిషేధించాలని దుకాణాల వద్దకు వెళ్లి దుకాణదారులను ఎమ్మెల్యే కోరారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు ఇక్కడ వింజమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి, తర్వాత పిల్లలతో మాట్లాడడం, కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు, జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వాడొద్దనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము. కొంత పురోగతి ఉండగానే అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే భావితరాలు కానీ, ఇప్పుడున్న ఈ మూగజీవులు కానీ, లేకపోతే ఈ క్యాన్సర్, ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. మన ఉదయగిరి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదో అక్కడ దయచేసి మీరు ప్లాస్టిక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే కాస్ట్ వైజ్ కానీ, షాపులు కానీ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. అక్కడ ఎండిఓతో మాట్లాడవచ్చు. మీరు ఏదైనా ఇబ్బంది ఉన్న చోట కాస్ట్ పెరిగిందని కానీ, జూట్ బ్యాగుల గురించి కానీ ఏదైనా కాస్ట్ కానీ మీకు తేడా వస్తే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తలా ఒక చేసి ఈ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అదొక కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మనం జూలై 2వ తారీఖు నుంచి చేసుకుంటా ఉన్నాము. రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ అందరూ కూడా ఎవరెవరు పంచాయతీల్లో దాదాపుగా 143 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించడం జరుగుతూ ఉంది. రీసెంట్ గా మన గౌరవ మంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అలాగే అంతకు ముందు మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉదయగిరిలో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమం దృష్ట్యా. సో ఇదే కార్యక్రమాన్ని రోజు నేను ప్రతి చోటకి వెళ్ళి ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మంచి స్పందన ఉంది. మనం సూపర్ 6 లో ఏ పథకాలు అయితే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పామో దాదాపుగా ఆ పథకాలన్నీ మనం అందిస్తా ఉన్నాము. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి రికార్డ్ చేసుకొని మళ్ళా కూడా వాళ్ళని ఆ సమస్యలను అప్పటికప్పుడే అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 1-2 పథకాలు ఏదన్నా మిస్ అయి ఉన్నా కూడా ఆ పథకాల గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అవి కూడా ప్రజలకు అందించేదానికి సిద్ధమవుతా ఉన్నారు రాబోయే 2-3 నెలల్లో. ఈ విధంగా మనం 13 నెలల్లో మనం ఏ అభివృద్ధి చేసుకున్నాం అనేది ఒకసారి ప్రజలకు చెప్తూ
వాళ్ళతో మమేకం అవుతూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే అసెంబ్లీ ఇక్కడ మన ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో మనం దాదాపుగా 150 కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా 1-2 రోజుల్లో అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో క్లియర్ గా మనం ఏ కార్యక్రమాలు చేసాము, ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం అటెంప్ట్ చేసాం అనేది క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, మన తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కూడా నర్సారెడ్డి గారికి, అలాగే మన ఎక్స్ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి గారికి వారు ఇంకా కూడా కమిటీలు ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.